హలో ఫ్రెండ్స్, మన ఛానల్కు స్వాగతం. ప్రతిరోజు ఒకేలాంటి పాత కథలు విని విసుగు చెందేరా? అందుకే ఈరోజు మీకోసం ఎక్కడా వినని ఒక సరికొత్త అద్భుతమైన నీతి కథను తీసుకువచ్చాను. ఈ కథ మీ ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా మారుస్తుంది. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. అంతకంటే ముందు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదొక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు పైన చింటూ అనే ఒక చిన్న సాలీడు ఉండేది. చింటూకి ఒక అద్భుతమైన నైపుణ్యం ఉంది. అది చాలా అందమైన బలమైన సాలెగూళ్లను అల్లేది. అది అల్లే గూళ్ళు ఎంత కళాత్మకంగా ఉండేవంటే అడవిలోని మిగతా జంతువులన్నీ చూసి ఆశ్చర్యపోయేవి. కానీ చింటూకి ఒక చిన్న బాధ ఉండేది. పక్కనే ఉన్న తేనెటీగలు తీపి తేనెను ఇస్తాయి, పట్టుపురుగులు విలువైన పట్టును ఇస్తాయి. నేను మాత్రం కేవలం ఈ పనికిరాని జిగురు గూళ్లను మాత్రమే అల్లుతున్నాను. నా వల్ల ఎవరికీ ఉపయోగం లేదు అని ఎప్పుడూ తక్కువగా ఫీల్ అయ్యేది. ఒకరోజు ఆ అడవికి ఒక గొప్ప శిల్పి వచ్చాడు. అతను ప్రకృతిలోని అందాలను చూస్తూ నడుచుకుంటూ వెళ్తుండగా అనుకోకుండా చింటూ అల్లిన ఒక పెద్ద సాలెగూడుపై సూర్యకిరణాలు పడ్డాయి. ఆ కిరణాల వెలుతురులో ఆ గూడు వజ్రాల హారంలా మెరిసిపోయింది. ఆ అద్భుతమైన జామితీయ ఆకారాన్ని చూసి ఆ శిల్పి ముగ్ధుడైపోయాడు. అతను వెంటనే తన సంచిలో నుండి కాగితం కలం తీసి ఆ సాలెగూడు డిజైన్ను అలాగే గీసుకున్నాడు. ఆ డిజైన్ను ఆధారంగా చేసుకుని అతను ఒక సరికొత్త అద్భుతమైన బంగారు నగలను, రాజభవనపు కిటికీల డిజైన్లను తయారు చేశాడు. అవి రాజ్యంలో ఎంతగానో ప్రసిద్ధి చెందాయి. రాజుగారు అతనికి ఎన్నో బహుమతులిచ్చారు. కొన్ని రోజుల తర్వాత ఆ శిల్పి కృతజ్ఞతతో మళ్లీ ఆ చెట్టు వద్దకు వచ్చాడు. చెట్టుపై ఉన్న చింటూని చూసి, చిన్నారి సాలిడా, నీ వల్లిన ఆ గూడు డిజైన్ వల్లే ఈరోజు నేను రాజ్యంలోనే గొప్ప శిల్పిని అయ్యాను. నీ ప్రతిభ సామాన్యమైనది కాదు. నీవు ప్రకృతిలో ఒక గొప్ప ఇంజనీరివి అని మనస్ఫూర్తిగా మెచ్చుకుని దానికి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళాడు. శిల్పి మాటలు విన్న చింటూ ఆనందానికి అవధులు లేవు. అప్పటి వరకు తన పని తక్కువది అనుకున్న చింటూ తనలోని ప్రత్యేకతను గుర్తించింది. తనేమీ తక్కువ కాదని, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని తెలుసుకుని గర్వపడింది. ఆ రోజు నుండి బాధపడటం ఆపేసి ఇంకా ఎంతో ఉత్సాహంగా మరింత అందమైన గూళ్లను అల్లడం ప్రారంభించింది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఏ జీవి కూడా పనికిరానిది కాదు. ఎవరి ప్రతిభ వారిది. ఒకరిని చూసి మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు. పక్కవారి నైపుణ్యంతో మనల్ని పోల్చుకుంటూ బాధపడటం కంటే మనలో ఉన్న ప్రత్యేకమైన టాలెంట్ ఏంటో గుర్తించి దాన్ని మెరుగుపరుచుకుంటే విజయం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది.